హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహి యూపీ బ్లాగ్స్ అండి. ఈరోజు అయితే హల్వా పూరి ఎలా చేయాలో చూస్తున్నాను అనమాట. నిన్న పెట్టిన వీడియోకి కూడా మంచి వ్యూస్ అయితే వచ్చిందండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే రోజు ఐటమ్స్ కొత్త ఆలోచించి మరీ పెడతానమాట. అలాగే ఇప్పుడు హల్వా పూరి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుందండి. ఇది తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అలాగే మనం పంచదార తక్కువ తీసుకొని అయితే చేస్తున్నాను. పిల్లలు అందరు తినొచ్చు. ఫస్ట్ అయితే బాండి పెట్టేసుకొని దీంట్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని అయితే వేసేసుకుంటున్నాను అనమాట. నెయ్యిని వేసేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక కప్పు బొంబాయి రవ్వనైతే వేసుకుంటున్నాను అనమాట. ఈ బొంబాయి రవ్వను వేసుకొని బాగా నెయ్యి మొత్తం బొంబాయి రవ్వకి పట్టి పచ్చివాసన పోయి మంచి స్మెల్ అయితే మనకి వచ్చింది అనమాట. మనం చేస్తుంటేనే అర్థమైపోయింది. అప్పటి వరకు అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే ఫ్రై చేసుకుంటున్నాను. నేను బొంబాయి రవ్వని ఈ విధంగా కలపెడతా ఉంటూ చక్కగా అయితే వేగిపోతూ ఉంటుంది అనమాట మనకి. అలాగే ఇలా చేసుకుంటాను. ఒక పక్క యాలక్కాయ కూడా దంచుతున్నాను అనమాట. 2 యాలక్కాయలు అయితే వేసుకుంటున్నాను నేను. ఇలా చేసుకున్నప్పుడు నేనైతే దీంట్లోకి పంచదార అయితే 2 స్పూన్లు వేసుకున్నాను అండి. తర్వాత మిగిలింది ఏంటంటే మనకి కలకండ అంటారు కదండి, తీపిది. ఆ కలకండ అయితే వేస్తున్నాను అనమాట కప్పు. తర్వాత యాలక్కాయ కూడా వేసేసుకున్నాను. తర్వాత మనము ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నాం ఆ కప్పుతో 3 కప్పులు అయితే వాటర్ ఇందులో పోసుకుంటున్నాను అనమాట. పోసేసుకొని కడిపిల్లాడే ఆ ముక్కలన్నీ కరిగిపోతాయి అనమాట వెంటనే. నేను ఇక్కడ ఎందుకంటే కలకండ తీసుకుంది జలుబు చేయదనమాట. అసలే మనకి ఇప్పుడు వర్షాలు పడతా ఆగస్టు నెల అంటే జలుబులు అట్లా వస్తాయి కదా పిల్లలకి. అందుకని ఆ ప్లేస్లో నేనైతే ఇది తీసుకున్నాను అనమాట. మీరు పంచదారన్న బెల్లమైనా తీసుకోవచ్చు. అలాగే మనం ఇలా కడిపిల్లాడి అవంతా కరిగిపోయిన తర్వాత మనం ఫస్ట్ వేపి పెట్టుకుని బొంబాయి రవ్వని ఇందులో వేసేసాను. అది ఇలా కలపెడతా ఉండాలి, ఉండలు కట్టదనమాట. దగ్గర పడేంత వరకు ఈ మాత్రం దగ్గర పడితే చాలు. చల్లారితే ముద్ద అయిపోయిద్ది అనమాట. కొంచెం చల్లారాకే మనము లోపల పెడతాం కాబట్టి ఈ మాత్రం అయినప్పుడు మనం స్టవ్ కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలంట. మనం రూమ్ టెంపరేచర్కి వచ్చేదా చల్లారి పెట్టుకోవాలి. దీన్ని అయితే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకొని పూరికి కావాల్సిన పిండిని ప్రిపేర్ చేసుకుంటాం. నేనైతే ఇందా బొంబాయి రవ్వ తీసుకున్న కప్పుతోనే నేను 1 కప్పు మైదా పిండి అయితే తీసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, దానికి సరిపడా సాల్ట్ వేసి అయితే చపాతీ పిండి కలుపుకున్నట్టు ఆ విధంగా అయితే వాటర్ పోసుకొని కలుపుకొని ముద్దలు చేసేసుకున్నాను. తర్వాత తీసిన వీడియో అయితే మిస్ అయిందండి, వెరీ సారీ అనమాట. ఈసారి తప్పకుండా తీస్తాను. అదేమైందంటే వీడియో ఆన్ అయింది అనుకున్నానండి. తీరా చూస్తే అక్కడ వీడియోలో అనేది అవ్వలేదన్నమాట రికార్డింగ్ అనేది. ఇంకా నేను ఏం చేశానంటే నార్మల్గా ఒక ప్లేట్ తీసుకొని దానికి ముందు ముద్దలు చేసుకున్న దాన్ని చేతి ఇట్లా గారెల్లా ఈ షేప్లో ఒత్తుకున్న తర్వాత మళ్ళీ లోపల ఇందాక తీసిన మిశ్రమాన్ని పెట్టి స్వీట్ మిశ్రమాన్ని మళ్ళీ ఒత్తుకున్నాను అనమాట. ఇంకా అవి డైరెక్ట్గా ఆయిల్ వేసాను. టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. చిన్నపిల్లలు కూడా చక్కగా తింటారు. మనము కలకండతో చేసాం కాబట్టి జలుబు కూడా చేయదు. ఈ వీడియో మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే ఎవరికన్నా ఈ రెసిపీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీస్ కానీ షేర్ చేయండి. నా ఛానల్ మధ్యకి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.